పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ దెబ్బకూడుతూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధు నది జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ సింధు ప్రావిన్స్లో నిరసనలు మిన్నంటి నీళ్ళు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్ హోంమంత్రి జలాల్ హుసేన్ ఇంటికి తగలబెట్టారు. ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. నీటి కట్టడితో నిరసనతో హోంమంత్రి ఇంటిని తగలబెట్టారు. AK-47 గన్తో గాల్లో కాల్పులు చేశారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సింధు నది నుండి నీటిని మళ్లించి పంజాబ్ నీటి సరఫరా పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కాలువలు నిర్మించాలని చూస్తుంది. కానీ సింధులోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములు తాగునీటికి ముప్పు వాటిల్తుందని, ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని చెప్పి ఈ ప్రాజెక్టు పరిస్థితిని మరింత దిగజార్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి సింధు జల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు భారత ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 9 ఏళ్ల పాటు చర్చల తర్వాత 1940 సెప్టెంబర్ 19వ తేదీన నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయిబ్ ఖాన్లు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశారు. ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్లో నీటి సమస్య అనేది ఏర్పడింది. దీని కారణంగానే పాకిస్తాన్ హోమ్ మినిస్టర్కి నిప్పు అనేది పెట్టారు. మరి భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కి ఇప్పుడే అర్థమైంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.